హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ఏపీపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వాళ్ళకి ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చినటువంటి 100 బిట్స్ అండి, జనరల్ స్టడీస్కి సంబంధించి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలో అధిక సంఖ్యలో నేషనల్ పార్కులు ఉన్నాయి? అధిక సంఖ్యలో నేషనల్ పార్కులు ఉన్నటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో అధిక ఏనుగుల శాతం ఉంది? ఆన్సర్ కేరళ. నెక్స్ట్ వన్, రాజధాని అమరావతి అమరావతి అనేది గ్రీన్ఫీల్డ్ రాజధాని. నెక్స్ట్ వన్, అతిపెద్ద జలావరణం పసిఫిక్ మహాసముద్రం. నెక్స్ట్ వన్, బ్రౌనే జలపాతం ఎక్కడ ఉంది? బ్రౌనే జలపాతం అనేది న్యూజిలాండ్లో ఉంది. నెక్స్ట్ వన్, అరుదైన గంగా సంబంధి గండు చేప, మొసలి మరియు గ్యారియల్ల ప్రసిద్ధ పక్షుల వన్యమృగాల కేంద్రం ఏది? ఆన్సర్ చంబల్ జాతీయ మృగ పక్షి రక్షణ కేంద్రం. నెక్స్ట్ వన్, అత్యంత స్థిరమైన ప్రతిధ్వని విధానం గల ప్రాంతం ఏది? ఆన్సర్ మహాసముద్రం. నెక్స్ట్ వన్, పరిసరాల పరిశీలన శాస్త్రం అంటే ఆవరణ శాస్త్రం, శాశ్వత వ్యవస్థ అనే నినాదం ఏ ఉద్యమానికి సంబంధించినది? ఆన్సర్ చిప్కో ఉద్యమం. నెక్స్ట్ వన్, ఈ క్రింది రెండు ప్రకటనలు ఉన్నాయి. ఒకటి ఖచ్చితంగా చెప్పబడిన అనే విధంగా గుర్తించబడింది. ఏ తర్వాతిది కారణం అనే విధంగా గుర్తించబడుతుంది. సో ఇక్కడ ఏ అనేది ఎస్తనోస్పియర్ అనేది పై తెట్ట యొక్క దృఢమైన పొర అని ఇవ్వడం జరిగింది. ఆర్ అనేది లిథోస్పియర్కు ఎస్తనోస్పియర్ మీద తిరిగే శారీరక సామర్థ్యం ఉంది అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏ అనేది అబద్ధం, ఆర్ అనేది నిజం. నెక్స్ట్ వన్, ఏ గుర్తు అయినా డాష్ని ఇస్తుంది? ఏ గుర్తు అయినా అర్థాన్ని ఇస్తుంది. నెక్స్ట్ వన్, టీవీ ప్రసారంలో సంప్రదాయబద్ధమైనది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ టెర్రిస్ట్రియల్ ట్రాన్స్మిషన్. నెక్స్ట్ వన్, గిడస బారటం దీనికి సంబంధించినది? గిడస బారటం అంటే వయసు సంబంధించిన బరువు కంటే తక్కువ ఉండటం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏ నమూనా పద్ధతిలో ప్రజలు వివిధ వర్గాలుగా విభజించబడి ఒక నమూనా ఈ క్రింది విభాగం నుంచి తీసుకోబడింది? ఆన్సర్ పొరల నమూనా. నెక్స్ట్ వన్, క్రొవ్వుల్ని మరియు నూనెల్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచినప్పుడు వాటిలో పెరిగే దుర్వాసనను ఏమంటారు? ఆన్సర్ రాన్సిడిటీ. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏది గోధుమ ప్రోటీన్గా తెలుసుకోబడుతుంది? ఆన్సర్ గ్లూటెన్. నెక్స్ట్ వన్, మన ఆహార విధానాల్లో అయోడిన్కు ఉత్తమమైన ఆధారం ఏది? మన ఆహార విధానాల్లో అయోడిన్కు ఉత్తమమైన మార్గం అయోడైజ్డ్ సాల్ట్. నెక్స్ట్ వన్, శరీరంలోని రక్తంలో తీవ్రంగా చక్కెర స్థాయి ఉంటే అది దేనికి సంకేతం? ఆన్సర్ డయాబెటిస్ మిల్లటస్. నెక్స్ట్ వన్, సాల్మోనెల్లా టైఫీ కారణంగా వచ్చే వ్యాధి ఏది? ఆన్సర్ జ్వరం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏది ఉదరానికి పేగులకు సంబంధించిన జబ్బు లక్షణం కాదు? ఆన్సర్ మూత్రపిండ వైఫల్యం. నెక్స్ట్ వన్, సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సంస్థను స్థాపించినది ఎవరు? ఆన్సర్ గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ వన్, 1897లో రామకృష్ణ మిషన్ను స్థాపించినది ఎవరు? ఆన్సర్ స్వామి వివేకానంద.
నెక్స్ట్ వన్, సామాజిక సమస్యల్ని పరిష్కరించటానికి గాంధీజీ సూచించిన 2 విధానాలైన వ్యూహాల్లో సరైన దాన్ని ఎంపిక చేయండి. ఆన్సర్ అహింస సత్యాగ్రహం. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వం మన సహజ వారసత్వాన్ని భద్రపరచడానికి ఏ సంవత్సరంలో జీవ వైవిధ్య చట్టాన్ని నిర్మించింది? జీవ వైవిధ్య చట్టం 2002. నెక్స్ట్ వన్, మహాసముద్రంలో ఫోటోసింథసిస్కు సరిపోనంత వెలుగు గల చీకటి ప్రాంతానికి పైన ఉన్న ప్రదేశాన్ని ఇలా అంటారు. ఆన్సర్ ఫోటో తీయడానికి వీలు కాని ప్రాంతం. నెక్స్ట్ వన్, ఉపరితల నీటి ప్రాంతం కాంతితో చీకటిని చీల్చుకొని అట్టడుగు వరకు వెళ్ళి సరస్సులలోని వేళ్ళు గల మొక్కలతో ఆక్రమించబడటాన్ని ఇలా అంటారు. ఆన్సర్ తీర ప్రాంతం. నెక్స్ట్ వన్, ప్రపంచ మత్స్య దినోత్సవం జరుపబడేది? ఆన్సర్ నవంబర్ 21. నెక్స్ట్ వన్, రెడ్ లిస్ట్ ఈ సమాచారాన్ని కలిగి ఉంటుంది? ఆన్సర్ బెదిరించబడిన లేదా భయపెట్టబడిన తెగలు. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రాంతాల్లో ఏవి అత్యధిక శాతం సముద్ర సంబంధ నివాసాలు కలిగి ఉన్నాయి? ఆన్సర్ ఎస్ అండ్ లాజిక్. నెక్స్ట్ వన్, 2 తెగలకు ఉపయోగం కలిగే అన్యోన్య క్రియా విధానం ఏది? ఆన్సర్ అన్యోన్య లాభం. నెక్స్ట్ వన్, ఒక తెగలోని సమస్త సభ్యులు అదృశ్యం కావటాన్ని ఇలా అంటారు. ఆన్సర్ నామరూపాలు లేకుండా చేయటం. నెక్స్ట్ వన్, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏ నగరంలో ఉంది? ఆన్సర్ కోల్కతా. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏది నిజమైన చేప? ఇందులో నిజమైన చేప ఏది అంటే సముద్రపు గుర్రం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏది బయో డ్రైనేజీ యొక్క తెగకు సంబంధించినది? ఆన్సర్ యూకలిప్టస్. నెక్స్ట్ వన్, జీవ వైవిధ్యాన్ని కోల్పోవటం అనేది ఒక ప్రధాన సమస్యగా ఉండి దీనివల్ల ఫలితాలనిస్తుంది. ఆన్సర్ ఆధునిక వ్యవసాయం. నెక్స్ట్ వన్, కరిగే స్వభావం గల పదార్థపు ముద్దను ఘనీభవింపచేస్తే అది ఇలా రూపొందుతుందనటానికి కారణమవుతుంది. ఆన్సర్ అగ్నిపర్వతం వల్ల ఉద్భవించిన శ్రేణులు. నెక్స్ట్ వన్, గోధుమ రంగు అగ్గిరాయి అనేది బసాల్ట్ అనేది బయటపడే అగ్నిపర్వత శ్రేణులు. నెక్స్ట్ వన్, మూల పదార్థంలోని 1 గ్రాము ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్తో పెంచటానికి కావలసిన వేడిని ఇలా అంటారు. ఆన్సర్ ప్రత్యేకమైన వేడి. నెక్స్ట్ వన్, తగని దాన్ని పక్కన పెట్టండి. సో దీనికి ఆన్సర్ కాల్షియం సల్ఫేట్. నెక్స్ట్ వన్, గ్లైరిసిడియా అనేది ఆన్సర్ పచ్చి ఆకుల ఎరువు. నెక్స్ట్ వన్, జిగట ఇలా కొలవబడుతుంది. ఆన్సర్ సరితూకం. నెక్స్ట్ వన్, నీటి ఆవిరిని బయటకు విడిచే ప్రక్రియ స్థాయి ఈ కారణం చేత తగ్గించబడుతుంది. ఆన్సర్ కాంతి సాంద్రతను తగ్గించటం. నెక్స్ట్ వన్, జీవశాస్త్ర పద్ధతి ప్రకారం బయోస్పియర్ నుంచి కాలుష్యాలను తొలగించే పద్ధతిని ఇలా అంటారు. ఆన్సర్ బయో రిమెడియేషన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. నైట్రోజన్ శరీర అవయవ సంబంధ విషయం. నెక్స్ట్ ఐరన్ ద్విగంధకితం. కాల్షియం జిప్సం బోరాన్ విద్యుత్ లక్షణాలు గల రంగుల మణి ఖనిజం. నెక్స్ట్ వన్, వర్షపాతం సాంద్రత ఎక్కువగా ఉంటే అప్పుడు వర్షపాత ప్రభావం ఇలా ఉంటుంది. ఆన్సర్ తగ్గుతుంది.
నెక్స్ట్ 55,555 సంఖ్యలో కంది మొక్కలు నాటడానికి ఎన్ని హెక్టార్ల స్థలం అవసరమవుతుంది? ఆన్సర్ 60 సెంటీమీటర్స్ ఇంటూ 30 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఏది అధిక భూమి కోతకు కారణమవుతుంది? సో భూమి కోతకు కారణం అడవుల్ని నరకటం. నెక్స్ట్ పెన్సిలిన్ను దీని నుంచి తీసుకుంటారు? పెన్సిలిన్ను ఫంగై లేదా శిలీంధ్రం నుంచి సేకరిస్తారు. నెక్స్ట్ కమిటీలు మరియు గ్రామ పంచాయతీ చేసిన తీర్మానాలను అమలు చేయవలసినది ఎవరు? ఆన్సర్ పంచాయతీ కార్యదర్శి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతోమందికి జీవనోపాధికి మూలమైన అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? మన రాష్ట్రంలో అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు. నెక్స్ట్ వైఎస్ఆర్ కడప జిల్లాలోని కుందేరు బేసిన్లో గల డ్యాష్ నేలలు వాణిజ్య పంటలకు అనువైనవి? ఆన్సర్ నల్లరేగడి నేలలు. నెక్స్ట్ కృష్ణా జిల్లాలోని తీర ప్రాంతాలలోని ఒండ్రు నేలల్లో దిగువ తెలిపిన ఏ జాతి మొక్కలు పెరుగుతాయి? ఆన్సర్ మడ అడవులు. నెక్స్ట్ వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఏ ప్రాంతంలో అత్యధిక స్థాయిలో వెరైటీస్ నిల్వలు ఉన్నాయి? ఆన్సర్ మంగంపేట. నెక్స్ట్ భారత రాజ్యాంగం 73వ సవరణ చట్టంలో 243A నిబంధన ప్రకారం గ్రామ పంచాయతీలో నమోదైన వారి సంస్థ పేరు? ఆన్సర్ గ్రామ సభ. నెక్స్ట్ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఏ హిమాలయాల భారత భూభాగంపై ఉన్న అత్యంత తక్కువ కాలానికి చెందిన మరియు అత్యంత అస్థిరమైన ల్యాండ్ మాస్. బి హిమాలయాలకు తూర్పు భాగాన బ్రహ్మపుత్ర నది ఉంది. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రకటనలలో ఏది సరైనది అన్నారు? సో ఇక్కడ ఏ మరియు బి రెండు కూడా సరైనవే. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో అధికారికంగా నియమించబడిన రాష్ట్ర జంతువు ఏది? ఆన్సర్ బ్లాక్ బక్ లేదా కృష్ణ జింక. నెక్స్ట్ ఏ వృక్షము ఆంధ్రప్రదేశ్ వృక్షంగా ప్రకటించబడినది? ఆన్సర్ వేప. నెక్స్ట్ MGNREGA. ఈ పథకం కింద వయోజనులకు హామీ ఇచ్చిన వేతన ఉపాధి రోజుల గరిష్ట సంఖ్య ఎంత? ఆన్సర్ 100 రోజులు. నెక్స్ట్ గ్రీన్ ఇండియా జాతీయ మిషన్ దేనితో విలీనం చేయబడింది? ఆన్సర్ MGNREGA. నెక్స్ట్ స్థానిక స్థాయిలో ఉన్నటువంటి ఏ సంస్థ ప్రజల జీవన వైవిధ్య రిజిస్టర్ను సిద్ధం చేస్తుంది? ఆన్సర్ జీవ వైవిధ్య నిర్వహణ కమిటీ. నెక్స్ట్ నాబార్డు ఏ రంగానికి చెందిన అభివృద్ధి సంస్థ? ఆన్సర్ వ్యవసాయం మరియు గ్రామీణ రంగాలు. నెక్స్ట్ GST అంటే? ఆన్సర్ వస్తువులు మరియు సేవల మీద పన్ను. నెక్స్ట్ క్రింది జాబితాలో సహజ వనరుల అభివృద్ధిని చేపట్టని స్వయం సహాయక సంఘం ఏది? ఆన్సర్ గ్రామీణ మహిళలు మరియు పిల్లల అభివృద్ధి గ్రూపు. నెక్స్ట్ పంచాయతీరాజ్ సంస్థలలో మహిళలకు ఎన్ని సీట్లు కేటాయించబడ్డాయి? సో పంచాయతీరాజ్ సంస్థలలో మహిళలకు కేటాయించబడినటువంటి సీట్లు మొత్తం సీట్లలో 1/2 నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్త్రీనిధి ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ SHG సభ్యులకు సకాలంలో మరియు సరైన రుణాలు అందించడం.
నెక్స్ట్ వన్ భారత కోకిలుగా పేరు పొందినవారు. నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పేరు పొందినది శ్రీమతి సరోజినీ నాయుడు. నెక్స్ట్ వన్ అన్నపూర్ణ పథకం కింద కుటుంబానికి ఇవ్వవలసిన ఆహార ధాన్యాల పరిమాణం ఎంత? ఆన్సర్ 10 కేజీలు. నెక్స్ట్ వన్ వీటిలో ఏది నగదు వలె పరిగణించబడదు? నగదు వలె పరిగణించబడినది ఇన్వెస్ట్మెంట్లు. నెక్స్ట్ వన్ క్యాష్ బుక్ అంటే? ఆన్సర్ వాస్తవిక నగదు ఎంట్రీలు మరియు లెడ్జర్ ఖాతాల పుస్తకం. నెక్స్ట్ వన్ ఏపీ వాల్టా చట్టం ప్రకారం భూగర్భ జల వనరుల నిల్వలను పెంపొందించటానికి పంచాయతీ కార్యదర్శి డ్యాష్ కంటే తక్కువ కానీ లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణం గల ప్రతి నివాస వాణిజ్య మరియు ఇతర ప్రాంగణాలలో మరియు బహిరంగ ప్రదేశాలలో వర్షపు నీటిని సంరక్షించే నిర్మాణాలను చేపట్టవలసినదిగా మార్గదర్శకాలు జారీ చేయవచ్చు. ఆన్సర్ 200 చదరపు మీటర్లు. నెక్స్ట్ వన్ టీఏడిపి మరియు ఐటీడీఏ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏమిటి? సో ఆన్సర్ పైవన్నీ. నెక్స్ట్ వన్ బయోడైజెస్టర్ టాయిలెట్స్కు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆన్సర్ నీటి రహిత మరుగుదొడ్డి వాయురహిత ప్రక్రియ ద్వారా మానవ వ్యర్థాలను మీథేన్ మరియు కార్బన్ డయాక్సైడ్ కలిగిన బయోగ్యాస్గా మారుస్తుంది. నెక్స్ట్ వన్ 2017 ఆనంద సూచీలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఎంత? ఆన్సర్ 74వ ర్యాంకు. నెక్స్ట్ వన్ 60 ఓవర్లు 50 ఓవర్లు 20 ఓవర్ల ప్రపంచ కప్పును గెలుచుకున్న ఒకే ఒక్క దేశం ఏమిటి? ఆన్సర్ ఇండియా. నెక్స్ట్ వన్ అత్యంత తీపిగా ఉండే చక్కెర. అత్యంత తీయదనాన్ని కలిగి ఉండేటువంటి చక్కెర ఫ్రక్టోజ్. నెక్స్ట్ వన్ సముద్రపు నీరు నీలిరంగులో ఉండడానికి కారణం ఏమిటి? ఆన్సర్ నీటి ఉపరితలం నుంచి సూర్యకాంతి ప్రతిబింబం సమన్వయం కావటం. నెక్స్ట్ వన్ జారీ చేసిన చెక్కుకు ఎన్ని నెలల పాటు విలువ ఉంటుంది? ఆన్సర్ 3 నెలలు. నెక్స్ట్ వన్ ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఇక్కడ ఏది వాస్తవం అని అడిగారు. ఇక్కడ ఏబి 2 కూడా వాస్తవాలే. 1962లో పాకిస్తాన్లో జరిగిన పోటీలో మిల్కా సింగ్ అబ్దుల్ ఖలీల్ను ఓడించి అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడైన ఆయూబ్ ఖాన్ నుండి ద ఫ్లయింగ్ ఫిక్కు అనేటువంటి బిరుదును పొందాడు. 1958లో టోక్యోలో జరిగిన ఆసియా క్రీడల్లో మిల్కా సింగ్ మొట్టమొదటిసారిగా అబ్దుల్ ఖలీల్ను ఓడించి బంగారు పతకం పొందాడు. నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిని పరిగణించండి. ఇందులో సరైనవి ఏవి అడిగారు? ఏబి ఈ 2 కూడా సరైనవే. భారతదేశపు జాతీయ నినాదం అంటే భారతదేశపు మోటోగా సత్యమేవ జయతేని జనవరి 26, 1950లో స్వీకరించడం జరిగింది. అయితే సత్యమేవ జయతే అనే పదాలను అన్ని భారతీయ కరెన్సీ నోట్ల మీద జాతీయ డాక్యుమెంట్ల మీద ముద్రించడం జరిగింది. ఈ 2 కూడా సరైనటువంటి స్టేట్మెంట్స్. నెక్స్ట్ వన్ రాజ్యాంగంలో యూనియన్కు పెట్టిన పేరు ఏమిటి? ఆన్సర్ ఇండియా లేక భారత్. నెక్స్ట్ వన్ క్రింది ప్రకటనలు పరిగణించండి. సో ఏ ప్రకటనలు సరైనవి అని అడిగారండి. సో ఇక్కడ ఏ కానీ బి కానీ ఏది కూడా సరికాదు. నెక్స్ట్ వన్ అంతర్జాతీయ యోగా దినోత్సవం కాకతాళీయంగా ఈ క్రింది దానితో కలిసి వస్తుంది. ఆన్సర్ సమ్మర్ సోల్స్టిసి. నెక్స్ట్ వన్ శ్రీహరికోటకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిగణించండి. ఇందులో అవాస్తవం ఏవేనడి అన్నారు. సో ఇక్కడ ఇచ్చినటువంటివి ఏవి కూడా అవాస్తవం కాదు. ఇక్కడ ఇచ్చినటువంటి 3 ఆప్షన్స్ కూడా వాస్తవాలే.
శ్రీహరికోట నెల్లూరు జిల్లా దగ్గర ఉన్న బే ఆఫ్ బెంగాల్ తీరానికి అవతల ఉన్న అవరోధ ద్వీపం. శ్రీహరికోట కొంత భాగం సుళ్లూరుపేట కొండలలోనూ మరికొంత భాగం తడమండలంలోనూ ఉంది. అది పులికాట్ సరస్సును బే ఆఫ్ బెంగాల్ నుండి వేరు చేస్తుంది. నెక్స్ట్ వన్, శ్రీహరికోట ద్వీపాన్ని ఉపగ్రహాలను పంపడానికి 1969లో ఎన్నిక చేయడం జరిగింది. అయితే 1971లో మాత్రమే అది పనిచేయటం మొదలయ్యింది. నెక్స్ట్ వన్, బహుళ ప్రయోజనాలున్న తుంగభద్ర ప్రాజెక్టు కర్ణాటకకు ఆంధ్రప్రదేశ్ల సంయుక్త ప్రాజెక్టు. తుంగభద్ర ఏ నదికి ఉపనది? సో ఈ తుంగభద్ర ప్రాజెక్టు అనేది కర్ణాటకకు మరియు ఆంధ్రప్రదేశ్కు జాయింట్ ప్రాజెక్టు. తుంగభద్ర నది అనేది కృష్ణా నదికి ఉపనది. నెక్స్ట్ వన్, ఈ క్రింది మూలకాల్లో భూమి ఉపరి భాగంపై వరుసగా హెచ్చు స్థాయిలలోనూ తక్కువ స్థాయిల్లోనూ ఉన్నవి ఏవి? ఆన్సర్ ఆక్సిజన్, పొటాషియం. నెక్స్ట్ వన్, ఇండియా, చైనా, మయన్మార్ల ట్రై జంక్షన్ నుంచి మొదలయ్యే పర్వతం ఏమిటి? ఆన్సర్ దీపు పర్వతం. నెక్స్ట్ వన్, దేశంలోని ప్రప్రథమంగా ప్రీమియర్ సోలార్ ఇంధనంతో నడిచే క్రూయిజ్ బోట్ను డిసెంబర్ కల్లా నడపబోతున్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఈజ్ కేరళ. నెక్స్ట్ వన్, పొగలేని వంటగదుల్ని నిర్మించడానికి చుల్లాహ్ అనే పథకాన్ని ప్రారంభించటానికి నిశ్చయించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, సేవ్ వాటర్ హీరో అవార్డు పొందినది ఎవరు? ఆన్సర్ మకరంద్ టిల్లు. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రకటనలు గమనించండి. సో ఇందులో సరైనది అని అడిగారు. ఇందులో బి మాత్రమే సరైనది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో అల్ట్రా మెగా సోలార్ పార్క్ ప్రపంచంలోనే ఒకే చోట స్థాపించబడిన అత్యంత పెద్దదైనటువంటి సోలార్ పార్క్. నెక్స్ట్ వన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్ ప్రతిపాదన ప్రకారం ఏ సంవత్సరం తర్వాత భారతదేశంలో కేవలం విద్యుత్ శక్తి వాహనాలను మాత్రమే అనుమతించడం జరుగుతుంది? ఆన్సర్ 2030. నెక్స్ట్ వన్, ప్లాస్టిక్ డిస్పోజబుల్కు సంబంధించిన ప్లాను గడువును దాటినందుకు ఎన్ని రాష్ట్రాలకు ₹1,00,00,000 ఫైన్గా విధించబడినది? ఆన్సర్ 25 రాష్ట్రాలు. నెక్స్ట్ వన్, ఎస్జిటి విధించిన జరిమానా 100 కోట్లు డిపాజిట్ చేయమని సుప్రీంకోర్టు ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది? ఆన్సర్ మేఘాలయ. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.